హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. దీని గురించి చూద్దాం. త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తాం. ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారనమాట. సో దీని గురించి చూద్దాం. డిఎస్సిని వాయిదా వేసే అవకాశమే లేదని, త్వరలో మరో డిఎస్సి కూడా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, బారాస స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీలోని సిఎల్పి మీడియా హాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఉద్యమ సమయంలో విద్యార్థులను ఉసిగొల్పి అధికారాన్ని సంపాదించుకుంది. అవినీతి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. బారాస విద్యార్థి సంఘం నాయకులే అమాయకులను రెచ్చగొడుతున్నారు. ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి విడిపించుకోవడం కోసం భాజపా ఇచ్చిన స్క్రిప్టును బారాస నేతలు అమలు చేస్తున్నారు అని రామచంద్రు నాయక్ విమర్శించారు. ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కు లేదన్నారు. అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తామంటూ. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.